ఎగ్ పఫ్లా ఇంట్లో ఎలా చేస్తారు? దానికి బోల్డంత తతంగం ఉంటుంది కదా. పఫ్ షీట్లు చేయడానికి బోల్డంత ట్రైనింగ్ కావాలి, బేకింగ్ చేయడానికి బోల్డంత టైమింగ్ కావాలి, పెద్ద పెద్ద ఓవెన్లు కావాలి అని తీసుకుంటూ అక్కడే ఆగిపోకుండా బేగా స్టార్టింగ్ చేసేద్దాం రండి. మరి ముందు చపాతీ పిండి కలిపేసుకొని పెట్టేసుకోండి. అలాగే గుడ్లు కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 5 చపాతీల్లాగా చేసేసుకొని ఇలాగ ఒక చపాతీకి నెయ్యి రాసేసుకొని కాస్త పిండి జల్లేసుకొని దాని మీద ఇంకో చపాతీని నీట్గా సర్దేసుకోండి. ఇంకో పక్క కూర కోసం ఒక మూకుడు పెట్టేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకొని కాస్త ఉప్పు, పసుపు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసేసుకొని కూర బాగా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా పఫ్ షీట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాని మీద కూర పెట్టేసుకొని పైన గుడ్డు పెట్టేసి 4 వైపులా మడత పెట్టేసి నూనెలో వేసి వేపేయండి. ఈ ఎగ్ పఫ్లు కనుక ఈ ఎండాకాలం సెలవుల్లో మీ పిల్లలకి చేసి పెడితే ఎగురు గంతులు వేసుకుంటూ తింటారు. మీరు చెప్పిందల్లా వింటారు.